ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు నా వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి? అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా వీడియో బోర్‌గా ఫీల్ అయ్యారా? ఎనర్జీగా ఫీల్ అయ్యారా? అనే ఆ విషయాలు కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది డివైన్ కనెక్షన్‌కి సంబంధించింది. ఓకే. మనం పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పైలోకాలతో కనెక్టివిటీ ఉంది. సో, ఇది ఎలా ఉంటదన్నది మీరే చెప్పాలి నాకు కింద కామెంట్ సెక్షన్‌లో. ఓకే. థాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. నేను మా పిరమిడ్‌కి శివుడి పేరో, లేతే వెంకట బాబు పేరో, సాయిబాబా పేరో, లేతే వేరే ఒక దేవుడి పేరు పెడదామని నేననుకుంటే, పత్రి సారు ధ్యానంలో కనిపించి ఒక యోగి పేరు పెట్టమని చెప్పారు. ఆ పేరేంటన్నది మీరు వీడియో చివరి వరకు చూడండి. మీకు అర్థమవుద్ది. ఫ్రెండ్స్, నేను పత్రి సార్ ఇన్స్పిరేషన్‌గా తీసుకొని పత్రి సార్ 40 రోజులు ధ్యానంలో కూర్చోమంటున్నారు. సర్లే దీని సంగతి ఏంటో చూద్దాం అన్న కాన్సెప్ట్‌లో నేను మామూలుగా 41 డేస్ కూర్చున్నా. అంటే నేనేమి సంకల్పం ఏం పెట్టుకోలా. నాకు అది కావాలి, ఇది కావాలి అని నేను సంకల్పం పెట్టలా. జస్ట్ 41 డేస్ 41 రోజులు కూర్చున్నాం. దీని కథ ఏంటో చూద్దాం అన్న కాన్సెప్ట్‌లోనే నేను కూర్చున్నాను ఫ్రెండ్స్. ఈ 41 రోజు కూర్చున్న కాన్సెప్ట్‌లో అప్పుడు నేను కొంచెం సీరియస్‌గా డెసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక వేరే పని ఏం పెట్టుకోలే నేను. అన్నీ క్లోజ్ చేశా చెప్పాలంటే. ఎందుకంటే నాకు టైం లేదింక. టైం ఎక్కడిది? ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్యానమే. ఎట్లా అంటే తెల్లవారుజామున 3 గంటలు కూర్చునేవాడిని. నేను నేను ధ్యానంలో 3 గంటలు కూర్చొని మళ్ళీ సాయంత్రం 6:30 అంటే 15 గంటలన్నర ధ్యానం. నేను 3 గంటల ధ్యానంలో కూర్చోవాలంటే అప్పటికి అవ్వదుగా. నేను మళ్ళీ బాత్రూమ్‌కి వెళ్ళాలి, స్నానం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఏంటి? ఆల్మోస్ట్ గంట ముందునే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. సో, ఇంకా నాకు నిద్ర కూడా లేదు. ఈ 41 రోజులు కూడా పడుకునేది ఏమీ లేదు. నిద్ర రావట్లా. నిద్ర కూడా జయించదు. అదేవిధంగా ఆకలి కూడా లోపల అడగట్లే బాడీ. తిండిని కూడా జయించదు. ఏదో ఈవినింగ్ వచ్చి ఏదో ధ్యానంలోంచి లేచినప్పుడు చాలా ఇబ్బందిగా తినేవాడిని చెప్పాలంటే. ఇప్పుడు మీరు అన్నీ తిన్నారు ఫుల్‌గా కడుపు నిండా. మీకేమైనా పెడితే మీరు తింటారా? తినరు కదా! సేమ్ అదే ఫీలింగ్ మాట. చాలా ఇబ్బందిగా పడ్డాను నేను. ఆహారం కొంచెమైన ఆహారం లెగిసిన తర్వాత ధ్యానంలోంచి తినడానికి. సో, నిద్రని, ఆహారాన్ని 2 త్యజించాను. అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! ధ్యానం చేసే వాళ్ళకి తిండి, నిద్ర 2 అవసరం లేదన్నమాట. పత్రిక చెప్పారు. కానీ నేను ప్రాక్టికల్‌గా సార్ ఏమనేవారంటే, నేను చెప్పేది ఏది నమ్మొద్దు. మీరు ప్రాక్టికల్ చేయండి అన్నారని నేను ప్రాక్టికల్‌గా చేయడం జరిగింది. సో, అలా నేను నిద్రని, తిండిని కూడా జయించాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఎన్ని రోజులు నేను ఆహారం లేకుండా ఉన్నాననేది మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దురు గాని. నిద్ర లేకుండా ఎలా బ్రతికాను అన్నది మీరు ఆ వీడియోలో చూద్దురు గాని. సో, ఇలా చేస్తున్న టైంలో ఎగ్జాక్ట్‌గా 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 17వ తారీఖు ఏం జరిగిందన్నది మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్‌గా చెప్తాం. ఇదేంటంటే మా పిరమిడ్‌కి సంబంధించింది. ఎందుకంటే మనకి 18 ప్రిన్సిపల్స్ ఇచ్చారు సార్. 18 ఆదర్శ సూత్రాలు. ఇందులో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఇంటి దగ్గర పిరమిడ్ కట్టాలి అనే కాన్సెప్ట్. అలాగే మిగతా పట్టణాల్లో గట్ట మనం పిరమిడ్స్ అన్ని నిర్మించుకొని చేయించేలాగా దానికి మనం గురిగొలపాలని చెప్పేసి చెప్పారు సార్. సో, ఈ భాగంలోనే నేను సర్లే ఇంటి మీద మనం పిరమిడ్ కడదామని చెప్పేసి దానికి ఏదో పేరు పెడదాం అన్న కాన్సెప్ట్‌లో నేను ఉండేవాడిని యాక్చువల్లీ. ఇక్కడ అందరూ కూడా సాయిబాబా భక్తులు, వెంకట బాబా భక్తులు, శివ భక్తులు. సర్లే ఏదో ఒక పేరు పెట్టేద్దాం లేదా ముగ్గురు దేవుడి పేర్లు కలిపి పెట్టేద్దాం పిరమిడ్ అని నేను అనుకునేవాడిని మామూలుగా. కానీ సార్ దానికి ఏం చేశారంటే నేను తెల్లవారుజామున 3 గంటలకు కూర్చొని ఈవినింగ్ 6:30కి లేచిన రోజు మాట. ఎప్పుడు? ఫిబ్రవరి 17వ తారీఖు 2024. ఈ రోజున సార్ ఏం జరిగిందంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఫస్ట్ మా అన్ని బెడ్రూమ్‌లో ఉన్నారు సార్. మా అన్ని బెడ్రూమ్‌లో సార్ ఇక్కడ ఉన్నారేంటి సార్ అని అంటున్నా నేను ధ్యానంలో. తర్వాత వెంటనే మా ఇంటి దగ్గర లేడీస్ హాస్టల్ ఉంటది. అక్కడ వంట చేసే ఆవిడ, వాళ్ళ అబ్బాయి బీఈడీ టీచర్ ఒకతను. వాళ్ళిద్దరూ కలిపి వాళ్ళతో పాటు సార్ హాస్టల్ నుంచి వస్తున్నారు బయటికి. నేను వెంటనే ధ్యానంలో ఉన్నాను కదా! వెంటనే గబగబా నేను బయట సార్ మాట్లాడిన పడదని గబగబా మా గేట్ తీసుకొని బయటికి వెళ్ళాను. వీధిలోకి వాళ్ళతో సార్ వస్తున్నారు. అక్కడ వంటావిడతో చెప్తున్నారు. వీళ్ళు పిరమిడ్ కడుతున్నారు తెలుసా? అన్నప్పుడు ఆవిడ చాలా ఎటకరించింది. ఈళ్ళ వల్ల అవుతది పిరమిడ్ అని చెప్పేసి చాలా ఎటకరించింది. అక్కడ వీళ్ళ వల్ల అవుతదా? అంత ఈజీగా పిరమిడ్ కడతాం అనే కాన్సెప్ట్‌లో సార్ ఆవిడ చేత చెప్పించారు. అలాగా
సార్ ఎప్పుడైతే వీళ్ళు పిరమిడ్ కడతారన్నప్పుడు ఆవిడ రియాక్ట్ అయ్యి వీళ్ళ వల్ల అవుతుంది పిరమిడ్ అంత ఈజీ కాదని చెప్తారు. అప్పుడు సారు ఏం చెప్పారంటే కడతారు పిరమిడ్, నువ్వు కూడా ధ్యానం వెళ్ళు, వాళ్ళ పిరమిడ్ పేరు నేను చెప్తున్నాను చూడని చెప్పేసి అప్పుడు సారు బోధి ధర్మ బోధి ధర్మ అనే పిరమిడ్ మాకు సార్ పెట్టడం జరిగింది. ఆ పేరు ఎప్పుడు నేను వినలేదు యాక్చువల్. చాలా మంది చెప్పారు దానికి సూర్య అనే హీరోతో మూవీ కూడా వచ్చిందండి బోధ ధర్మ. తర్వాత తెలుసుకున్నాను ఈ బోధ ధర్మ ఏంటి, ఎవరు ఈ యోగి ఎవరు అని చెప్పేసి. అలా మా పిరమిడ్ పేరు నేను ఒక దేవుడు ఏదో దేవుడి పేరు పెడతాం, సాయిబాబా, వెంకన్న బాబు, శివుడు ఏదో పేరు పెడదాం అంటే సార్ వచ్చి దానికి సంబంధమే లేకుండా ఆ పేరు ఎప్పుడు వినలేదు, అది ఎవరికీ తెలీదు. నేనేంటి దేవుడు పేరు చెప్తే అంటే సాయిబాబా పేరు చెప్తే వెంకన్న పేరు చెప్తే అందరు తెలుసు కదా శివుడి పేరు. సో అలాగే నా పెట్టేస్తే అందరు ఈజీగా వస్తారు కదా, ఓహో దేవుడి పేరు పెట్టి ఏదో పెట్టాడు కదా అని వస్తారు కాన్సెప్ట్ లోనే నేను అంటే లాజిక్ మైండ్ ఉపయోగించాను. కానీ ఇక్కడ ధ్యానంలో లాజిక్ మైండ్ పనిచేయడం తర్వాత తెలుసుకున్నాను నేను. అప్పటి నుంచి కూడా నాకు సార్ ప్రతిదీ మెసేజ్ ఇస్తాను. నాకు ఏం కావాలంటే సార్ని అడగకుండా నేను ఏది చేయను. ఓకే, అడగకుండా చేస్తే ఏమవుతుందో కూడా అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అది కూడా మీకు తర్వాత తెలుస్తుంది ఏంటన్నది. సో ఏదైనా సరే నేను ధ్యానంలో నాకు తెలుసుకుని నేను బయట కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఓకే, అప్పుడు సారు మా పిరమిడ్కి బోధ ధర్మ పిరమిడ్ అని ఆవిడకి చెప్పడం, ఆవిడని ధ్యానం చేయడానికి రమ్మని చెప్పడం, ఇలాగా మాకు బోధ ధర్మ పిరమిడ్ అనేది మా పిరమిడ్ నామకరణం చేశారు. సో త్వరలో అది కూడా మీరు అందరికీ కూడా ఇన్విటేషన్ త్వరలో మేము అది కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా మా పిరమిడ్కి ఓపెనింగ్ మీకు మేము పిలుస్తాను త్వరలో. సో ఖచ్చితంగా అందరూ మీరు రావాలి, అందరూ ఆహ్వానించండి. ఓకే, ఇది ఎందుకంటే చాలా ఏంటంటారు చాలా శక్తి క్షేత్రం ఈ ప్లేస్ ఇక్కడ. ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము ధ్యానంలో రాకముందు నుంచి కూడా ఇక్కడ మాకు చాలా మిగతా వాళ్ళు చూసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వేరేగా ఉంటాం, అది కొంచెం అలా డైమండ్ లాగా మెరుస్తూ ఉండదు. అది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ శక్తి క్షేత్రం, ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఎవరు ఉన్నారో ఏంటన్నది అది ముందు ముందు మీకు తెలుస్తుంది, ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, తర్వాత మీరు ఎవరు వచ్చినా సరే ఇక్కడ యాక్టివ్గా ఫీల్ అవుతారు, చాలా ఎనర్జీగా ఫీల్ అవుతారు. మీరు ఇక్కడ ఒక 5 నిమిషాలు ఇప్పుడు ఇంకా మేము పిరమిడ్ కట్టలా, కానీ మీరు ఇక్కడికి వచ్చి జస్ట్ ఒక అరగంట ధ్యానం చేయండి ఇక్కడ వచ్చి, మీకే తెలుస్తుంది ఇక్కడ ఎనర్జీ అంటే ఎలా ఉన్నది ఏంటో. ఓకే, అలాగే చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇది. తర్వాత సారు ఇలా చెప్తూ ఉన్న తరుణంలో వాళ్ళిద్దరిని కూడా గేట్ బయట వదిలేసి చెప్పేశారు కదా పేరు. ఆవిడ ఏం చేసింది, ఎటగరించింది అనమాట. ఎటగరించి వల్ల అవుతుంది పిరమిడ్ అని ఎటగరించింది, అవుతుంది అని సార్ చెప్పడం, అది అందుకు సార్ పేరు కూడా చెప్పడం, మా పిరమిడ్ పేరు అలా వచ్చింది అనమాట. కడతారు వాళ్ళ పిరమిడ్ పేరు బోధ ధర్మ పిరమిడ్ అని చెప్పారు. ఆ తర్వాత సార్ మళ్ళీ గేట్ తీసుకుని డైరెక్ట్ మా బెడ్రూమ్లో రావడం జరిగింది. అప్పుడు మా అమ్మగారు అక్కడే పడుకున్నారు, గవగానే అమ్మని లేపనమ్మ పత్తి సార్ వచ్చారు, లేకమ్మని సార్ వచ్చారు. సారు బ్లూ కలర్ డ్రెస్లో వచ్చారండి. సార్ ఎప్పుడు మన క్లాసులు చెప్పినప్పుడు కడతల్లో గట్ట మనం ధ్యాన మహాచక్రాల గట్ట వేస్తారు డ్రెస్, అలాంటి డ్రెస్ లాంచ్ టైప్ బ్లూ కలర్ డ్రెస్లో వచ్చారు సార్. చాలాసేపు ఉన్నారు, ఒక అరగంట చెప్పాలంటే అరగంట పైనే ఉన్నారు నన్ను అడిగితే. అలాగా లేపడం, సార్ వచ్చి చాప మీద పడుకోవడం, మా అమ్మగారేమో కుడి చేతి ఏమో కూర్చున్నాను, నేను ఎడ చేతి కూర్చోమన్నాను. అమ్మ సార్ పిరమిడ్ పేరు చెప్పారమ్మని గవగా నేను ఇంట్లో పరిగెత్తి వచ్చే సార్ వచ్చి లోగానే గవగా లేకడం, ఆ చాప మా అమ్మగారు పచ్చి సార్ పడుకుని మా ఇద్దరం అలా చూస్తూ చాలాసేపు నవ్వుతూ ఉన్నారు. అలాగా మా పిరమిడ్కి సార్ పేరు ఇవ్వడం జరిగిందండి. అది ఫ్రెండ్స్ మీకు మరిన్ని అనుభవాలు మీరు షేర్ చేసుకోవాలంటే మీకు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ అనుభవాలు చాలా మందికి ఉపయోగపడతాయి. ఓకే, అండ్ తర్వాత ముందు చాలా మిరాకిల్స్ మీరు వింటారు, చాలా అంటే చాలా అనుభవాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు సింపుల్ కాన్సెప్ట్ గానే మీకు చెప్తాను, అంటే వీడియో లెంత్ అవ్వకుండా మీకు ఈజీగా మీకు క్యాచీగా ఉండేలాగా నేను చూస్తాను, వీడియో లెంత్ అవ్వకుండా. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరొకసారి చెప్తాను, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ అండ్ కామెంట్, అండ్ don't forget to subscribe to our channel. Thank you friends once again.